సినిమాల ద్వారా ఆడియన్స్ మంచిని ఎంతవరకు నేర్చుకుంటున్నారో తెలియడం లేదు కానీ క్రైమ్ను మాత్రం బాగానే నేర్చుకుంటున్నారని కొన్ని సినిమాల ప్రభావాన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా వెలుగులో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకుని మర్డర్ చేశాడు ఓ నిందితుడు. కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా పరువు హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీలో చెప్పిన పలు విషయాలు వారికి దిమ్మ తిరిగేలా చేశాయి. కూతురు ప్రేమను అంగీకరించగా తన అమ్మాయిని పెళ్లి చేసుకున్న నరేష్ అనే యువకుడిని పక్కా ప్లాన్ చేసి చంపేసిన శ్రీనివాస్ రెడ్డి కొద్ది రోజుల పాటు అతడు ఎక్కడ ఉన్నాడో తనకి తెలియదని వాదించాడు. పోలీసుల దృష్టి మరల్చేందుకు నరేష్ ఫోన్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడ దాన్ని ధ్వంసం చేశాడు. అయితే పోలీసులు తమ స్టైల్లో కోటింగ్ ఇవ్వడంతో నరేష్ను తానే చంపానని ఒప్పుకున్నాడు. అయితే నిందితుడి నుంచి మరిన్ని నిజాలు రాబట్టే క్రమంలో అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు నరేష్కు సహకరించిన అతడి అజ్ఞాత స్నేహితుడు ఎవరనే దానిపై ఆరా తీయడంతో పాటు నీ కూతుర్ని కూడా నువ్వే చంపావా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో అసలు తాను ఈ హత్య చేసి ఎలా తప్పించుకోవాలనుకున్న దానిపై పోలీసులకు సవివరంగా చెప్పాడట శ్రీనివాస్ రెడ్డి. దృశ్యం సినిమా తరహాలోనే ఈ హత్య చేయాలని అనుకున్నానని, అందుకే శవం కూడా దొరకకుండా చేశానని పోలీసులకు చెప్పాడట నిందితుడు. మొత్తానికి దృశ్యం సినిమా స్ఫూర్తితో అతడు ఇంకేం చేశాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.